నా అన్వేషణ ఛానల్లో నా అన్వేషణ లో అన్వేషణ అయితే బాగా ఫైట్ చేస్తుండండి. నో టు బెట్టింగ్ అని బెట్టింగ్ యాప్స్ ఏమైనా ప్రమోట్ చేసే వాళ్ళకి ఎవరు నమ్మొద్దండి. ఈజీగా అయితే డబ్బులు ఎక్కడ రావు. అందరికి హాయ్. హాయ్ అందరికి హలో. ఈ రోజు అయితే మేము చిన్న వీడియో చేయాలనుకుంటున్నాము. సో మాకు చూడండి ఇక్కడ దాంట్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ టీలు కనిపిస్తున్నాయి కదా. సో ఇది మా కృతిక కోసము, ఇది నా కోసము. సో నేను దానికోసం అయితే స్వీట్నెస్ కోసం హనీ తెచ్చుకున్నా. యాక్చువల్గా మీరు గెస్ చేసి కామెంట్ చేయొచ్చు నేను ఏ టీ చేశాను. సో చూడండి హనీ అయితే కలుపుకుంటున్నాను స్వీట్నెస్ కోసము. ఎస్, బాబా కొంచెం కూడా కలుపుదాము లైట్గా. ఓకే, బాబాకి అయితే ఇష్టం లేదంట, మా కృతికకి అయితే ఇష్టం లేదా. సో స్వీట్ బాగుంది. యాక్చువల్లీ బయట వెదర్ అయితే బాగా చల్లగా ఉంది కాబట్టి వర్షం పడుతున్నట్టుంది. దానికోసమని వేడి వేడిగా టీ తాగుదామని రెడీ అయినాం. ఇంకోటి ఏంటంటే మేము షార్ట్ వీడియోస్ బాగా చేసాము. ఒకసారి షార్ట్ వీడియోలు కూడా చూడండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఎవరైనా మా ఛానల్ కొత్తగా చూసినట్టే సబ్స్క్రైబ్ కొట్టుకోండి ప్లీజ్. అలాగే మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. స్టార్టింగ్లో టీ స్టార్టింగ్లో దాని మీద తినడానికి టోస్ట్ కూడా తెచ్చుకుంది, టోస్ట్ ఉంచుకొని తింటుంది. సో ఈ అయితే నేను ఒక కామెంట్ జోక్ చెప్పనా, నీకు ఒక జోక్ చెప్పనా? ఏం జోకు? సరే, జోకులు అయితే రావట. మీకేమైనా జోకులు ఉంటే తెలిసి కామెంట్ చేయండి. సబ్జెక్ట్ రెస్పాన్స్ కావాలి. బయట వర్షం పడుతుంది కదా, మాకైతే ఆకలేసింది గలంగా. ఏమన్నా తిన్నాంలే అనుకున్నాం, వర్షంకి గ్రీన్ టీ ఉంది, అప్పుడు తాగేస్తున్నాం. అయితే లాస్ట్ వీక్ మా పాపకి దగ్గుండేది బాగా. దాని గురించి ఒక జింజర్ షుగర్ క్యాండీ ప్లస్ దాంట్లో తులసి ఆకులు వేసి ఒక క్యాండీ అయితే తయారు చేసాం. అది కూడా బాగా వచ్చింది. అది రేపు రిలీజ్ చేయబోతున్నాం. అది ఒకసారి విజిట్ చేయండి. బాగుందో లేదో కామెంట్ చేయండి. బాగుంది బాగుందండి. ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే నా అన్వేషణ ఛానల్లో అన్వేషణ అయితే బాగా ఫైట్ చేస్తుందండి. నోటు బెట్టింగ్ అని బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళకి ఎవరు నమ్మొద్దండి. ఈజీగా అయితే డబ్బులు ఎక్కడ రావు. డబ్బులు వచ్చే దారులు చాలా ఉండొచ్చు. అది కూడా మనం కష్టపడి మనం వేరే వేసి తీసుకుంటే దానికన్నా ఎక్కువ డబ్బులు వస్తాయి. ఈజీగా మనీ రావడం అనేది అసాధ్యం. మన మనీ ట్యాప్లో ఏవైతే మనం ఆ మనీ కావాలనుకున్నప్పుడు మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు స్టార్టింగ్ లో ఇస్తారండి. దాన్ని మనం అడిక్ట్ అయిపోయి ఇంకా పెట్టి అమౌంట్ ఎక్కువగానే అమౌంట్ అక్కడ వెళ్ళిపోయి అప్పుల పాలవ్వడము, సూసైడ్ చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ నో టు బెట్టింగ్ అండ్ సేవ్ యువర్ లైఫ్ అండ్ డోంట్ ట్రస్ట్ ఎనీ బెట్టింగ్ యాప్స్. మీ లైఫ్ ని మీరే డిజైన్ చేసుకోండి, మినీ వేస్ట్. సో బెట్టింగ్ యాప్స్ అని నమ్మొద్దని నేను కోరుకుంటున్నా గట్టిగా. అండ్ చాలా మంది అయితే ప్రమోట్ చేస్తారు, వాళ్ళ మీద కేసెస్ అవుతున్నాయి. మెయిన్ గా యూట్యూబర్స్ కూడా ఎంతో కొంత మాకు డబ్బులు వస్తాయి కదా అనే ఉద్దేశంతో ప్రమోట్ చేస్తున్నారు. సో ఖచ్చితంగా అవి ఏమి నమ్మొద్దు, ఎవరు కూడా బెట్టింగ్ యాప్ జోలికి వెళ్ళొద్దని నా యొక్క విన్నపం అండి. అదేవిధంగా రిక్వెస్ట్ కూడా అండి. సో సేఫ్ అండ్ నో బెట్టింగ్ అండ్ సేవ్ యువర్ ఫ్యామిలీ. ఓకే, అండ్ సపోర్ట్ యువర్ ఫ్యామిలీ అండ్ గ్రో విత్ యువర్ హార్డ్ వర్క్. ఓకేనా? ఇంకా చెప్పాలనుకున్నా బిడ్డ? ఇంకా వర్షం తగ్గాక ఈరోజు సండే కాబట్టి కొంచెం మా పాపతో కృతికతో టైం స్పెండ్ చేయాలనుకుని ఇక్కడ టైం అయితే స్పెండ్ చేస్తున్నాను. సో ఇది చాలా హ్యాపీనెస్ మూమెంట్. నాకు టైం దొరికిన చిన్న చిన్న వ్లాగ్స్ లేదంటే షార్ట్ వీడియోస్ ఎడిట్ చేసుకుంటూ టైం పాస్ చేస్తుంటాను. సో అది కూడా మా ఇద్దరు బాండింగ్ లో వీడియోస్ బాగుంటాయి అని కొందరు కామెంట్ చేశారండి. బాగుంటాయి లేదో ఒకసారి మా V2 ఫ్యామిలీ వ్లాగ్స్ అనే ఛానల్ని విజిట్ చేసి చూస్తారని ఆశిస్తున్నాము. ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి. అండ్ మేము ఎటువంటి బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయం. ఓకే, అండ్ ఎటువంటి వల్గర్ వీడియోస్ కూడా క్రియేట్ చేయం. అండ్ మరీ రిలేషన్ బాండింగ్ని డామినేట్ చేస్తూ ఏ విధంగానో అది ఏమంటారు డబుల్ మీనింగ్తో వీడియోలు చేసే ఉద్దేశం లేదండి. మంచి ఫ్యామిలీ షో టైప్ వీడియోలు అయితే చేస్తాము. ఎందుకంటే నా ఛానల్ని నేను వేరే వాళ్ళు ప్రమోట్ చేయలేదు, నా ఛానల్ నేను ప్రమోట్ చేసుకోవాలి కాబట్టి ఇవన్నీ చెప్తున్నాను అండి. చాలా మంది చాలా వ్లాగ్స్ చేస్తున్నారు. ఏ వీడియోలైనా ఫాదర్ అండ్ డాటర్ మధ్యలో బాండింగ్ ఎలా ఉంటుంది, అండ్ పేరెంట్స్ మధ్యలో బాండింగ్ ఎలా ఉంటుంది, అండ్ పిల్లల కేరింగ్ ఎలా ఉంటుంది, అండ్ పిల్లల ఫాదర్ మీద పేరెంట్స్ మీద కేరింగ్ ఎలా ఉంటుందో ఆ టైప్ ఆఫ్ వీడియోస్ చేస్తాం. సో మీరు కూడా చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నాం. ఎస్, మా అమ్మలు ఏమైనా చెప్తే చూడండి. చెప్తా ఇంకోటి, మా అమ్మలు అయితే కొన్ని ఛానల్కి నేను వీడియో చేద్దామో చేద్దాం మనం కూడా చేద్దాం మనం ఫేమస్ అవుతాం అనుకున్నా కూడా లేదు కదా, ఆ ఛానల్ చేసుకుంటా చూస్తా వీడియోలు చూస్తా అని చెప్పి వేరే ఫేమస్ యూట్యూబర్స్ వాళ్ళ ఛానల్ పిల్లల ఛానల్స్ చూసుకుంటూ కూర్చుంటుంది, నవ్వుకుంటూ కూర్చుంటుంది. సో ఇలాంటి ఛానల్ కూడా
పిల్లల్ని ఎంటర్టైన్ చేస్తుంది, బాగుంటుంది. సో మా ఛానల్ కూడా బాగుంటుంది. మేము చెప్పడం కాదు, మీరు చెప్పాలి. సో చెప్పండి. ఇంకా ఒకటి. మేము ఇది బట్ అయితే మనం ఏం సమ్మర్ హాలిడేస్ వీడియో పెట్టేస్తాం. బాయ్. సమ్మర్ హాలిడేస్ అయితే మా అమ్మకి కొన్ని కొన్ని కోరికలు ఉన్నాయి. యాక్చువల్గా అవి వాటర్ వరల్డ్, చార్మినార్, గోల్కొండ ఆయన దాంతోపాటు సాలార్జంగ్ మ్యూజియం అన్ని విజిట్ చేసిన తర్వాత అక్కడ కొన్ని వీడియోస్ కొట్టబోతున్నాం. సో దానికి కొంచెం టైం ఉంది. ఇంకా స్కూల్కి నాకు డ్యూటీస్ ఉంటాయి కాబట్టి స్కూల్కి టైం అవుతుంది కాబట్టి హాలిడేస్ వచ్చిన తర్వాత మా అమ్మ హాలిడేస్ వస్తుంది, నాకు హాలిడేస్ వస్తుంది. ఆ హాలిడేస్ టైంలో మరీ ఎక్కువ వీడియోలు, మంచి వీడియోలు, మంచి క్వాలిటీ వీడియోలు అందిస్తాను అందియబోతున్నా అని అనుకుంటున్నాను. అయితే మా అమ్మకి చాలా కోరికలు ఉన్నాయి. వద్దు ప్లీజ్, వద్దు బెటా ప్లీజ్, అట్లా ఏదు బెటా ప్లీజ్, నువ్వే తినాలి, గ్రీన్ టీలో పెట్టుకోవద్దు తెలుసా. చాలా కోరికలు ఉన్నాయి. ఖచ్చితంగా ఆ కోరికలు నెరవేరుస్తాయి. దాంతోపాటు మేము తిరిగేటటువంటి 10 ప్లేసులు చూసి మీకు చూపించబోతున్నాను. చిన్నపిల్లలు మీరు కూడా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ సపోర్ట్ చేయండి. ఓకే, ఎస్ చూడాలి ఈ వీడియో, ఎందుకంటే టీవీ ఉంది, మొత్తం యూట్యూబ్ గురించి మాట్లాడుతున్నారు. చిన్నపిల్లలు చూస్తారు, మంచిగా మాట్లాడు చూస్తారు. చూడాలంటే ఏం చేయాలి కదా మళ్ళా. వద్దా కామెంట్ చేసిన ఏమంటది? చిన్నపిల్లలు చూడాలంటే ఎట్లా చేయాలి మరి? నేను చిన్నపిల్లల కోర్టులో యాక్టింగ్ చేయాలా? అవును, నెక్స్ట్ రాబోయే వీడియోలో మంచిగా చేస్తాం. ఓకేనా? ఓకే బాయ్ అండి. లాస్ట్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి బాయ్.